యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము వాక్య భాగము కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదములు చెంత వచ్చాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ లేఖనము ద్వారా మా ప్రేక్షకులు మిమ్మల్ని గుర్తెరుగునట్లు కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. యేసే పరిష్కారమును ఆదుకొనండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమకాండము 5వ అధ్యాయము దయచేసి మీ ఎదుట ఉంచుకొనండి. 5వ అధ్యాయములో 23 వచనాలు వ్రాయబడ్డాయి. మోషే అహరోను ఫరోను కలుసుకోవటానికి వెళ్ళటంతో ప్రారంభమై వారు ఫరోను కలుసుకుని చెప్పిన మాటలకు ప్రతిస్పందనగా ఫరో ఇశ్రాయేలీయులను మరింత కఠినమైన దాస్యానికి లోబరిచెను. దానిని బట్టి మోషే దేవుని యొద్దకు వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉండటంతో ఈ అధ్యాయం ముగిసింది. 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచిరి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఈ వచనంలో మోషే అహరోను చేత మాట్లాడిస్తున్నాడు. అహరోను మోషేకు నోటి మాట అందుకొని నోటిగా వ్యవహరిస్తున్నాడు. ఫరో ఐగుప్తు చక్రవర్తి ఎదుటకు వితౌట్ ఇంటర్వ్యూ అవకాశమే లేదు. మోషే అహరోనులకు అనుమతి లభించింది. వారిద్దరూ కూడా ఫరో ఎదుటకు వెళ్ళారు. ఫరో ఎదుట నిలబడి దేవుడు చెప్పమన్న మాటలు చెబుతున్నారు. ఫరో ఎదుట నిలబడి ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా మాట్లాడుతున్నారు. దీనిలో ఒక దివ్యమైనటువంటి సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనము ఎవరి ఎదుట నిలబడ్డాము అనేది ముఖ్యం కాదు, ఎవరి తరపున నిలబడ్డాము అనేది ముఖ్యం. గమనిస్తున్నారా? మోషే అహరోనులు చక్రవర్తి ఎదుట నిలబడి అతని దాస్యములో ఉన్న ప్రజలను దేవుని ఆరాధించుటకు పంపించమని చెబుతున్నాడు అనేటువంటి ఒక ఆదేశాన్ని, దైవాదేశాన్ని చక్రవర్తి ముందు ఉంచుతున్నప్పుడు, ఫరో ఎదుట ఉంచుతున్నప్పుడు వారు చక్రవర్తి స్థానాన్ని చూడలేదు, కానీ దేవుని యొక్క స్థానాన్ని వారు గుర్తెరిగారు. నా మాట అర్థమవుతుందా? దేవుని పక్షముగా నిలిచారు. దేవుని ఆజ్ఞను ఫరో ఎదుట ధైర్యంగా ఉంచారు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడాను మనము ఏ మానవుని ఎదుట నిలబడుతున్నాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మన జీవితాన ఏ దేవుని పేరిట
చేస్తున్నాము అనేది ప్రాముఖ్యం. ఆ దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆ దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు అని చెబుతున్నారు. రాజుల మొదటి గ్రంథం మీరు చదివినప్పుడు తిష్బీయుడైనటువంటి ఏలియా అహాబు రాజు ఎదుట నిలబడి, నేనెవని సన్నిధిని నిలిచి ఉన్నానో జీవము గల ఆ దేవుని తోడు అని రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అలాగుననే హేరోదు రాజు ఎదుట నిలబడి బాప్తిస్మమిచ్చు యోహాను అతనిని ఖండిస్తూ తన వాణి వినిపించాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అగ్రిప్పరాజు ఎదుట నిలబడి, వారు ఎంత సంఘానికి దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి అయినా అగ్రిప్ప, పౌలు తన యొక్క వాణిని వినిపించాడు. బైబిల్ గ్రంథంలో ఇలాగను మనం చూస్తున్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజైనటువంటి నెబుకద్నెజరు ఎదుట నిలబడి తమ దేవుని పక్షంగా తమ యొక్క స్టాండ్ డిక్లేర్ చేశారు. కనుక ఎవరి ఎదుట నిలబడ్డాము అనేది ముఖ్యం కాదు, ఎవరి పక్షాన మనము పని చేయుటకు నిలబడ్డామనేది ఇక్కడ మోషే ఫరోలు చూచారు. అందుకే తాము చెబుతున్న మాట రుచిస్తుందా ఫరోకి, రుచించదా అనే అభిప్రాయం వారు పరిగణలోనికి తీసుకొనలేదు. దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు అని చెప్పారు. ఫరో సకల ఐగుప్తుపై అధికారి. ఐగుప్తులో ఆజ్ఞలు జారీ చేసేటువంటి పని ఫరో వ్యక్తిగతంగా కలిగి ఉన్నాడు. అటువంటి ఆజ్ఞలను ఇచ్చే వ్యక్తితో దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు అని చెప్పటం ద్వారా దైవిక సార్వభౌమిక అధికారాన్ని ప్రకటన చేశారు మోషే మరియు అహరోనులు. సార్వభౌమిక దైవిక అధికారానికి లోబడటానికి ఫరోకి ఇష్టం లేదు. ఫరో తృణీకరిస్తోంది మోషేను అహరోనును కాదు. మోషే అహరోనులను పంపి ఆదేశము ఇమ్మని ఆజ్ఞ ఇచ్చిన దేవుని అతడు తృణీకరిస్తున్నాడు. ఫరో ఈజ్ అండర్ ద డేంజర్. గుర్తిస్తున్నారా? సువార్త ప్రకటనలో కూడా అంతే. మనము దేవుని యొక్క సందేశాన్ని ఆయన ఆజ్ఞ ప్రకారం తీసుకొని మనుషులలో ఘనమైన వారి ఎదుట నిలిచినప్పుడు వారు మనలను తిరస్కరించుట, దేవుని తిరస్కరించుట. గ్రహిస్తున్నారా? ఫరో వారిని అడుగుతున్న ప్రశ్న, ఈ జనులను పోనిచ్చుటకు నేను అతని మాట వినుటకు యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? ప్రశ్న. సోదరుడా, సోదరి, ఫరో యొక్క ప్రశ్న మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, నేను సర్వాధికారినై ఉండగా, నా దాస్యములో ఈ ప్రజలు ఉండగా, నా కనుసైగలలో వీరు బ్రతుకుతుండగా, నా చెప్పు చేతలలో వీరు బ్రతుకుతుండగా, నా దయపై ఆధారపడి ఈ జనాంగం బ్రతుకుతుండగా, నేను మీరు చెప్పిన మాట చొప్పున విని ఈ జనులను పంపించేయటానికి ఆ మాట సెలవిమ్మని చెప్పినటువంటి వాడు ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఎవడు? నేను పోనీయను ఈ జనులను, ఆయన ఎవడో నేను ఎరుగను అంటున్నాడు. దేవుని గురించి ఎవరైతే ఇలాంటి డిక్లరేషన్ ఇచ్చారో వారి భవిష్యత్ అంతా కూడా వారు అనేకమైన పాఠాలు నేర్పించబడ్డారనేది వాస్తవం. ఈనాడు నేను మనవి చేస్తున్నాను, మీ సువార్తీకరణలో మీ సాక్ష్య జీవితాన్ని అనేకులకు మీరు పంచటంలో మీరు ముందుకెళ్తూ ఉండగా
దేవుని శంకించి ప్రశ్నించినటువంటి వారు వారి జీవితాల్లో తీవ్రమైన గుణపాఠాన్ని నేర్చుకోవలసి వస్తుంది. కొందరు వ్యక్తులు అనుకుంటారు, మేము చాలా ధనవంతులము, పలుకుబడి కలిగిన వారము, ప్రస్తుతాన మా వ్యక్తిగత జీవితాలకు డోకా లేదు, మేమేది చెబితే అది నడుస్తుంది అనుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే ఫరో. ఫరో దేవుణ్ణి ఎవరని ప్రశ్నించేటువంటి స్థాయిలో తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఇది అపవాది యొక్క మనస్సు. అపవాదిని గురించి యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో రాస్తూ, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, ఉత్తర సభాపర్వతము దిక్కుగా నిన్ను నీవు హెచ్చించుకొందుననుకుంటివే అన్నాడు. అపవాది తనను తాను దేవుని యొక్క సింహాసనము దిక్కుగా హెచ్చించుకోవాలనుకున్నాడు. అలాంటి మనస్సు ఫరో కలుగున్నాడు. ఈ జనులను నేను పోనీయమని చెప్పటానికి అతడెవరు, ఆ దేవుడెవరు, నేను అతనిని ఎరుగను, ఈ జనులను పోనీయను. I won't allow them to go out of the Egypt. ఆ అరణ్యములోనికి వెళ్ళి ఆరాధించటానికి నేను ఒప్పుకోను. ఆ దేవుడు ఎవడు అని ప్రశ్నించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అనే ప్రశ్న ఎవరికి ఉదయించినా వారు వెంటనే లేఖనం దగ్గరికి రావాలి. ఒకవేళ ఈ రాత్రికాలం వాక్యం వింటున్న మీకే దేవుడు ఎవరు అనే ప్రశ్న గనక ఉదయిస్తే, మీ యొద్దకు దైవజనుడు తీసుకుని వచ్చిన సందేశాన్ని ప్రకటించమన్న దేవుడు ఎవరనేది మీరు తెలుసుకోవాలంటే దేవుని యొక్క లేఖనం ఆధారంగా తీసుకోవాలి. అలా చేయటానికి ఫరో ఇష్టపడలేదు. అప్పుడు మోషే అహరోనులు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. చూస్తున్నారా, ఫరో అన్న మాటకు కౌంటర్ వర్డ్ చెబుతున్నారు. యెహోవాను నేను ఎరుగను, యెహోవా ఎవడు అన్న ఫరో మాటకు వీరు చెబుతోంది ఏంటంటే, ఆ దేవుడైన యెహోవా మమ్మును ఎదుర్కొన్నాడు, మేము ఆయనను తెలుసుకోలేదు, ఆయన మాకు ప్రత్యక్షపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ ఏమిటో ఇక్కడ కనిపిస్తుంది. మేము వెళ్ళెత్తుక్కోలేదు, మేము తెలుసుకోలేదు, కానీ ఆయన మమ్ములను ఎదుర్కొన్నాడు. ఆయన మా కొరకు వచ్చాడు, ఆయన మాతో మాట్లాడాడు. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తాం, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గముతోనైనా పడునేమో. చూడండి, 3 దినముల ప్రయాణం చెబుతున్నాడు. 3 దినముల ప్రయాణం. ఫరో ఐగుప్తీయుల పక్షంగా, మోషే ఇశ్రాయేలీయుల పక్షంగా ఉండగా వారి మధ్య 3 దినముల ప్రయాణమంత దూరం ఉంచాలని ఇష్టపడ్డాడు. అలాగనే లాబాను యాకోబును కలుసుకున్నప్పుడు కూడా 3 దినములంత ప్రయాణం చేసి తరువాడు, వేగంగా వెళ్ళి పట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 3 దినములంత ప్రయాణం అనేది ఒక పర్టిక్యులర్ అగ్రిమెంట్ డిస్టెన్స్ను జ్ఞాపకం చేస్తుంది. సాధారణంగా ఇద్దరి మధ్య ఎడమను జ్ఞాపకం చేయడానికి ఈ కొలత వాడుతున్నారు. అయితే ఇక్కడ అన్న మాట ఏమిటంటే, దేవుడు ఒకవేళ మా మీద పడి తెగులుతోనైనా ఖడ్గంతోనైనా మమ్మల్ని చంపుతాడేమో. ఇక్కడ అహరోను మోషేలు ఫరోను కన్విన్స్ చేయడానికి చెబుతున్న మాటల్లో ఆ దేవుడు రోషం గలవాడు. మీరు గమనిస్తున్నారా ఇక్కడ మాటలు? దేవుడు చెప్పిన దానిని మేము చేయకపోతే, నీవు చేయకపోతే
మమ్మలను దేవుడు మీద పడి ఖడ్గంతో చంపుతాడేమో. ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన వీళ్ళకి? దేవుడైన యెహోవా మోషేను ఐగుప్తుకు పంపటానికి పిలిచి, అతడు తన భార్యను బిడ్డలను తీసుకుని ప్రయాణమై వెళుతూ సత్రంలో ఉన్నప్పుడు మోషే తన కుమారునికి సున్నతి చేయకపోవుటను బట్టి, ఆజ్ఞాతిక్రమం చేయటాన్ని బట్టి దేవుడు మోషేను చంపచూచాడు. కనుక దేవుడు మోషేకి ఏమని చెప్పాడంటే ఆజ్ఞ ఇచ్చాడు, నీవు వెళ్ళి ఇశ్రాయేలీలను విమోచించి తీసుకురమ్మన్నాడు. అలాగున గనక ఆజ్ఞ చొప్పున మేము చెయ్యకపోతే దేవుడు ఒకవేళ మమ్మను ఖడ్గము చేత చంపుతాడేమో. చూడండి, దేవుని ఆజ్ఞను పాటించకపోతే దేవుని యొక్క కఠినమైన శిక్షకు గురి కావలసి వస్తుందనే ఆధ్యాత్మిక స్పృహ ఆనాడు మోషే దగ్గర ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఐగుప్తు రాజు మాట్లాడుతూ, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుతున్నారు? 3 దినాల ప్రయాణం దూరం అంటే మళ్ళీ వెనక్కి రావడానికి 3 దినాలు అంటే 6 దినాలు. ఒకరోజు ఆరాధన అనుకోండి, 7 దినాలు, 7 days, 7 దినాలు ఇశ్రాయేలు కాల్బలం 6 లక్షల పురుషులు పనిచేయటం ఆపేస్తే 7 దినాలు ఇంటూ 6 లక్షలు లెక్కిస్తే 42 లక్షలు. 42 లక్షల కూలీలు వారి ఉత్పత్తిని ఆపితే 42 లక్షలు ఇంటూ 8 గంటల పని మనం ఇప్పుడు సాధారణంగా లెక్కిస్తున్నాం. ఆ రోజున 10 గంటలు వేసుకున్నా కూడాను 420 లక్షల గంటలు మీరు లెక్కేయండి. వర్కింగ్ అవర్స్లో ఎంతో నష్టం వస్తుంది మా దేశానికి. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టేస్తే ఐగుప్తీయులు కడుతున్నటువంటి పట్టణాలకు కావలసిన నిర్మాణమును కొరకైన ఇటుకలు ఎవరు తీసుకొస్తారు? కాబట్టి ప్రజలకు మీరు సోమరితనము, బద్ధకం నేర్పించేస్తూ వారు తమ పనులు చేయకుండా ఆపేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక అబ్జెక్షన్ ఉంది. పని మాని మత కార్యక్రమాల్లో తిరుగుతున్న వారిని ఎవరైనా ఇలానే మాట్లాడతారు. అది ఫరో మనసు. దేవుని యొక్క సువార్త ప్రకటనలో ముందుకు వెళుతున్న వ్యక్తుల్ని, ఆరాధన చేయటానికి ఆతృత పని ముందుకు వెళుతున్న వ్యక్తుల్ని టైం వేస్ట్ అనేటువంటి నెపము చేత విమర్శించే వాళ్ళు ఆనాటి ఫరేవనే ఈనాడు కూడా అనేక మంది ఉన్నారు. నన్ను ఒక ఆయన అడిగాడు, సాగర్ గారు, మీరు ఎందుకు అనుదినము సువార్త ప్రకటిస్తున్నారు? అందరూ ఒక్కరోజు వారంలో ప్రకటిస్తున్నారు కదా. ఇది నేను 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం మాట. నేను చాలా ఆర్థికమైన ఒత్తిడుల మధ్య ఆనాడు పరిష్కారం నడుపుతున్నప్పుడు, మీపై ఎంత భారం ఒక్కసారి మీరు ఎందుకు పెట్టుకున్నారు? మిగిలినటువంటి పనులు చేసుకుంటే ఇది కూడా చేసుకుంటే అందరిలాగానే వన్ ఆఫ్ ద మిషన్గా మీరు దీన్ని గనక నెరవేర్చుకుంటే మీ జీవనోపాధి మీరు చూచుకున్న తరువాత దీన్ని చేసి ఉంటే బాగుండేది కదా అన్నాడు. ఆ రోజున ఆయనకి నేను చెప్పాను, దేవునిపై ఆధారపడి ముందుకెళ్ళినప్పుడు మిషన్ భారంగా ఉండదండి. 6 రోజులు 7 రోజులే కాదు, వీలైతే 24 hours కూడా వాక్యం చెప్పటానికి ముందుకెళ్ళటానికి నాకు అభ్యంతరం లేదని. చూడండి, దేవుని కార్యక్రమంలో మనం ముందుకెళ్తే అనేకుల హృదయాల్లో ఉదయించే ప్రశ్నే ఇది. పని మానుకొని ఏమిటి వీళ్ళు చేసేది ఆరాధన? ఆధ్యాత్మిక సత్యాలు ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కావు. పరిశుద్ధుడైన పౌలు భక్తుడు సంఘానికి వ్రాస్తున్నప్పుడు చెప్పాడు, 3 రకాల మనుషులను గురించి మాట్లాడాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు, శరీర సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన మనుషుడు.
ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క కార్యాలను వివేచింపలేడు. హీ కెనాట్ డిజర్న్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములను వివేచించలేడు. శారీరక సంబంధమైనటువంటి మనుషుడు దేవుని యొక్క కార్యాల్లో జయం సాధించలేడు. ఆత్మ సంబంధమైన వ్యక్తికి అర్థమవుతుంది ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏమిటో. చాలామంది క్రైస్తవ బిడ్డలు ఆదివారం పూట ఉద్యోగము చేయాల్సి వస్తే, పాఠశాలకు వెళ్ళాల్సి వస్తే కూడా ఆగిపోయిన వారిని నేను ఎరుగుతున్నాను. దేవుని ఆరాధించుటకు వారిచ్చే ప్రాధాన్యత వారి యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, అది వెర్రితనంగా అనేక మందికి అనిపించింది. అది మూఢాచారంగా తీసుకోకూడదు, కానీ దానిని సరి అయిన విశ్వాసంతో, దేవుని పట్ల ప్రేమతో, లోకాన్ని త్యజిస్తున్నాననే భావనతో దేవుని ఎదుట నిలిచినప్పుడు అది ఆశీర్వాదానికి కారణమైంది అనేకులకు. అలాగే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినందున రిజర్వేషన్స్ వర్తించం. అయినప్పటికీ కూడా, వర్తించకపోయినా పర్వాలేదు, మేము యేసునే వెంబడిస్తామన్న కుటుంబాలు దీవించబడినవి అనేకం నేను చూశాను. దేవుని కార్యం పట్ల వెళుతానన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఫరో అంటున్న మాట, మీరు పని మాని వేసి వెళుతున్నారేమిటి? మీరు పనులు మానుకొని పనులు చేయకుండా ఆపేసుకుంటానంటున్నారేమిటి? మీరు బరువులు పోయటానికి పొండి అనెను. ఎవరితో అంటున్నాడు? మోషే మరియు అహరోనులతో అన్నాడు, మీరు కూడా వెళ్ళండి, బరువులు మోసుకోండి అన్నాడు. గో అండ్ డూ యువర్ బిజినెస్. మీరు వెళ్ళి పని చేయండి, దేవుడు లేదు, ఏమీ లేదు. ప్రజలను అబద్ధముల చేత మీరు నమ్మింప బూనుచున్నారు అని ఆక్షేపణ చేశాడు ఫరో. సోదరుడా, సోదరి, ఈనాడు కూడా అనేక మంది ఆక్షేపణ చేస్తున్న వారు ఉన్నారు. దేవుని సువార్త మీరే ప్రకటించాలా? దేవుని సువార్త ఇలాగే ప్రకటించాలా? దేవుని సువార్త సమయమనక ప్రకటించాలా అని ప్రశ్నలు అడిగేవాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఏ ఆజ్ఞ అయితే మనకిచ్చాడో దానిని నెరవేర్చాలనేటువంటి తపన ఆనాడు మోషే అహరోనులు వ్యక్తపరిచినట్లు నేటి దినాన క్రైస్తవ సమాజం కలిగి ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేస్తున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజల పైనున్న కార్య నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనాలి. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్క చొప్పుననే వారి మీద మీరు మోపవలెను. దానిలో ఏమాత్రము తగ్గవద్దు, తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలినర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచూ ఉన్నారు. సోమరులు అనే పదం అనేక మంది దైవ సేవకులకు ఈ లోకం వర్తింపచేసింది. వీరికి వేరొక పని లేదు, ఇదే పనిలో వారు ఉండటానికి ఇష్టపడతారు. ఈ విధానమైన వ్యాఖ్యానాలు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలప్పుడు అమలులో ఉంటే క్రీస్తు శకం 2000 సంవత్సరాలలో ఉండటానికి ఆశ్చర్యమే ఉంది. కనుక సోమరులు అనేటువంటి నింద బహు కఠినమైన వెట్టి చాకిరి చేస్తున్న వారు, రెస్ట్లెస్ వర్క్లో ఉన్నటువంటి వారు పొందారు. ఎంత కఠినమైన యజమానుడు! ఒకప్పుడు ఐగుప్తీయులు గడ్డి ఇచ్చి ఇటుకలు చేయించేవారు. మోషే అహరోనులు ఆరాధన కొరకు సమయాన్ని ఇమ్మని అడిగినందున గడ్డిని ఇచ్చే ప్రక్రియ కూడా ఆపివేసి ఇటుకలు లెక్క తగ్గకుండా ఇవ్వాలి అనేటువంటి ఒక బలమైనటువంటి, ఒక బరువైనటువంటి వెట్టి చాకిరికి
వారిని లోను చేశారు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు దేశములోని పురుషులు దేశమందంతటా కూడా గడ్డిని సమకూర్చుకొనుటకు చెదిరిపోయినారు. వారికి బాధ పెరిగింది, వారికి శ్రమ పెరిగింది. ఈ రాత్రి కాలం నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. దేవుని పిల్లలను శ్రమ పెట్టుట అధికమైనది. దేవుని పిల్లలు ఆరాధించుటకు ప్రయత్నించే కొలది వారిని శ్రమ పెట్టుట అధికమైనది. ఈరోజు కూడా ఆత్మ సంబంధమైన ప్రజలను, శారీరక సంబంధమైన ప్రజలు శ్రమ పెడుతూనే ఉన్నారు. వాక్యాన్ని ముగిద్దాం. రేపటి వాక్య ధ్యానములో 9వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రార్థించండి. మమ్మును మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు కృతజ్ఞతలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నూతన సహకారులను లేవనెత్తండి. ఏలూరు పట్టణంలో 24 గంటలు యేసే పరిష్కారం ప్రసారం అవ్వాలి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఆరాధించు ఆరాధికులుగా మమ్మలను వర్ధిల్ల చేయండి. మా సమస్యలు మీరు ఎరుగుదురు, మా పరిస్థితులు మీరు ఎరుగుదురు. మమ్మలను క్షమించి ఆదరించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.